మినపప్పు నానబెట్టుకున్నాను అనమాట. గ్లాసున్నర పప్పు వేసుకున్నాను. ఒక గంట ముందు నానబెట్టుకోవాలి. పప్పు కడిగేసుకున్నాను. మిక్సీ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు సగం మిక్సీ అయిందనమాట. సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది, మొత్తం అంతా కలిసిపోతుంది అనమాట. ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాను. పిండి అనమాట. మన దొడ్డు బియ్యం దొరుకుతాయి కదా, అది బియ్యం కడిగేసి ఇలా పట్టించి ఉంచుకుంటే ఎప్పుడైనా దోశలు వేసుకోవడానికి పనికి వస్తుంది. ఈ బౌల్డ్ ఫస్ట్ వేసుకున్నాను. బౌల్డ్ ఇది ఒక బౌల్కి హాఫ్ ఉంటుంది వేసుకున్నాను. గ్లాసుల పప్పుకి ఇంత పిండి వేసుకోవాలన్నమాట. గోధుమ నూక సన్నది అనమాట. ఒక బౌల్ హాఫ్ వేస్తే దోశ మెత్తగా వస్తుంది అనమాట కలుపుకుంటే. పెరుగు అనమాట, ఒక స్పూన్ వేసుకుంటే టేస్ట్ కోసం బాగుంటుంది. వేసుకుంటున్నాను ఇంకొంచెం, ఒక స్పూన్. ఫస్ట్ వేసుకుని సరిపోదు, ఇవన్నీ వేసాం కదా పిండిలు, అవి వీటి కోసం అనమాట. వీటికి సరిపోయినంత వేసుకోవాలి. పిండి కలుపుకోవాలి, తగినంత వాటర్ వేసుకొని ఇలాగా పలుచగా కలుపుకోవాలన్నమాట. కలుపుకుంటే దోశ బాగా వస్తుంది. దోశ కోసం పెనం వేసుకున్నాను. పెనం వేడెక్కింది, ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకొని ఇలాగా ఒక 2 గరిటెలు వేసుకొని ఇలాగ ఫాస్ట్గా తిప్పుకోవాలన్నమాట. తిప్పుకుంటే పలుచగా దోశ వస్తుంది అన్నమాట. ఇప్పుడు తిరిగేసుకోవాలి. పలుచగా వచ్చింది కదా, జాలీలు కనిపిస్తున్నాయి. ఇట్లా పలుచగా వస్తుంది అన్నమాట దోశ. దోశ అయిపోయింది. పక్కన పల్లీల చట్నీ అనమాట. పల్లీల చట్నీ అయినా కొబ్బరి చట్నీ అయినా పెట్టుకొని తింటే బాగుంటుంది. అలాగే ఆలు బఠానీ కర్రీ చేసుకున్న ఈ దోశతో తింటే బాగుంటుంది అన్నమాట. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో నచ్చితే షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఎవరినైనా తెలియని వాళ్ళు తెలుసుకుంటారు కదా. థ్యాంక్ యూ అండి.